అవలక్షణాలు అనే 10,000 సంతానం అఖండ భారతం మొత్తం విస్తరించింది. తల్లి సంతాన ప్రవర్తన మెల్లిమెల్లిగా సమాజంలో ప్రజలకు కూడా అలవాటయి ప్రతి ఒక్కరూ నా శరీరం నా ఇష్టం అనేట్టుగా అందరూ ప్రకృతి నాశనానికి కారణమయ్యారు. ధరణిపై జరుగుతున్న ఈ దారుణాలన్నింటినీ చూస్తూ భూమాత బాధపడుతుంటే బ్రహ్మదేవుడు చూసి దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ప్రభు నారాయణ, కలి సంతానం వల్ల భూమి మీద జరగరాని దారుణాలు అన్ని జరుగుతున్నాయి. ప్రకృతి అంతా నాశనం అవుతుంది. మీరు భూమిపై అవతరించాల్సిన సమయం వచ్చింది. భూమిపై జన్మించి మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టి భూమిని కాపాడండి స్వామి అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, తప్పకుండా నేను భూమిపై అవతరించి ధర్మాన్ని నిలబెడతాను. నేను భూమిపై శంబాల నగరంలో విష్ణుయాసువు మరియు సుమతి అనే దంపతులకు కల్కి అనే పేరుతో జన్మిస్తాను. నా భార్య లక్ష్మి సింహాల నగరంలో ఆ రాజుకి కూతురుగా పుడుతుంది.